ఇక్కడ ఈ సంస్థ ఫౌండర్ డాక్టర్ రామకృష్ణ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఓకే సార్, ఈ ఆర్కే ఫౌండేషన్ అండ్ హెల్త్ కేర్ అంటే ఏంటి, అసలు ఎప్పుడు దీన్ని స్థాపించారు, అసలు ఏంటి ఈ వ్యవస్థ, ఒకసారి మన ప్రేక్షకులు చెప్పే ప్రయత్నం చేయండి. నా పేరు డాక్టర్ రామకృష్ణ. నాకు చిన్నప్పుడు 10 years ఉండేటప్పుడు మా అమ్మగారు బ్రెయిన్ ట్యూమర్తో చనిపోయారు. సో అప్పటి నుంచి బెడ్ రిడన్ పేషెంట్స్కి ఏదైనా చేద్దాం మన వల్ల అయిందని చెప్పేసి అనుకుంటూ ఉండే. సో యాజ్ ఎ కిడ్గా నేను మా అమ్మగారికి ఎక్కువ చేయలేకపోయాను. మా అమ్మగారు చాలా హెల్తీ కండిషన్లో ఉన్న వ్యక్తి. జస్ట్ 3-4 monthsలోనే ఆవిడ బెడ్ రిడన్గా ఉండేటప్పుడు సో ఆవిడ ఆల్మోస్ట్ స్కెల్టన్లో అయిపోవడం జరిగింది. ఎందుకంటే విలేజ్ బ్యాక్గ్రౌండ్లో అప్పట్లో ఇంత నాలెడ్జ్ లేదు, ఇంత ఇన్ఫ్రా కూడా లేదు. ఒక బెడ్ రిడన్ పేషెంట్కి ఎలా ఇచ్చేయాలన్నది సమ్ విలేజెస్లో ఇప్పుడు కూడా అదే ప్రాబ్లం ఉంది. సో ఐ వాంట్ టు సపోర్ట్ హూ ఇస్ బెడ్ రిడన్. సో అప్పుడు నా దగ్గర అవకాశం లేదు, కానీ నేను పెద్ద అయిన తర్వాత 10 మందికి చేద్దాం అనుకున్నాను. బట్ లక్కీలీ మంచి ఫ్రెండ్స్, మంచి సపోర్ట్ ఉండడం, నా కంపెనీ కొంచెం ఫైనాన్షియల్గా మంచిగా ఉండడం వల్ల గత 18 సంవత్సరాలుగా ఒక 15,000 మంది బెడ్ రిడన్ పేషెంట్స్కి నేను సపోర్ట్ చేయగలిగాను ఈ ఫౌండేషన్ ద్వారా. ఇది 50 బెడ్ రిడన్ హెల్త్ కేర్ సెంటర్. 2nd floorలో మనకు ఐసీయూ ఉంది, హాస్పిటల్ కూడా ఉంది. పైన కింద ఫెమేల్ పేషెంట్స్ ఉంటారు, పైన మేల్ పేషెంట్స్ ఉంటారు. సీరియస్ కండిషన్ ఉన్న పేషెంట్స్ 2nd floorలో ఉంటారు. ఇప్పుడు మొత్తం ఇక్కడ ఎంతమంది పేషెంట్స్ ఉన్నారు సార్? ఒకప్పుడు 60 మందికి చేయగలిగేవాడిని ఇదే బిల్డింగ్లో. దీని కెపాసిటీ యాక్చువల్ 60. సో ఫైనాన్షియల్గా నేను వీక్ అయిన తర్వాత దాన్ని 45కి తీసుకొచ్చాను. ఇప్పుడు +or- 2-3 అటు ఇట్లో ఒక 45 నుంచి 50 మధ్యలో ఎప్పుడు ఉంటుంది. అంటే ఎలా సార్, ఇది ఫీజెస్ ఛార్జ్ చేస్తారా లేదంటే ఎలా సార్? ఇది పెట్టి 18 సంవత్సరాలు అయింది. ఇప్పటికి 12 సంవత్సరాలు అసలు ఫీజు సిస్టమే లేదు. సో నేను ఫైనాన్షియల్గా ఫిట్గా ఉండేటప్పుడు, హెల్తీగా ఉండేటప్పుడు లాస్ట్ ఒక 6 సంవత్సరాలుగానే నేను సపోర్ట్ తీసుకోవాల్సి వస్తుంది. సపోర్ట్ అంటే ఉన్న వాళ్ళ దగ్గర. ఇప్పుడు పోలీసులు తీసుకొస్తారు, లైక్ సినిమా యాక్టర్ పావలా శ్యామల గారు ఒక 10 days బ్యాక్ వచ్చారు రాత్రి 11 గంటలకి హెల్ప్లెస్ కండిషన్లో. అలాగే పోలీసులు మాకు అంతకుముందు కూడా చాలా మందిని పంపిస్తారు. వాళ్ళకి ఇంక స్పాన్సర్ అనేది ఇది ఉండదు. ఎప్పుడైనా ఆఫీసర్స్ అక్కడ ఉన్న స్టాఫ్ వాళ్ళు వాలంటీర్గా సపోర్ట్ చేస్తే తప్ప. సో అలా ఎవరు లేని వాళ్ళకైతే ఇక్కడ కంప్లీట్లీ ఫ్రీనే. సో ఎవరైనా ఉండి వాళ్ళు సపోర్ట్ చేసే వాళ్ళు ఉంటారు. ఎవరైనా ఉండి సపోర్ట్ చేయగలిగితే వాట్ ఎవర్ దే కెన్ యాజ్ ఎ డొనేషన్ వీఆర్ రిసీవింగ్. దాంతోపాటు కొంతమంది మంచి వాళ్ళ సపోర్ట్ కూడా ఉంది, సివిలియన్ సపోర్ట్ ఉంది, కొంతమంది ఆఫీసర్ సపోర్ట్ ఉంది. అందులో మెయిన్ సిటీ పోలీస్ కమిషనర్ సజ్జనార్ గారు కానీ, రామకోటయ్య గారు కానీ, కొంతమంది సంఘ సభ్యులు కానీ, కొంతమంది పెద్దలు హెల్ప్ చేస్తూ ఉన్నారు. ఓకే సార్, మీ ఫౌండేషన్ స్థాపించినప్పటి నుంచి బాగా గుర్తుండిపోయే సన్నివేశం ఏమైనా చెప్పగలుగుతారా? బాగా గుర్తుండిపోయేవైతే చాలానే ఉన్నాయి. కొన్ని అందులో చెప్పుకున్నట్లయితే యూజువల్గా కరోనా టైంలో పేషెంట్ని పోలీసులు తీసుకొచ్చేవాళ్ళు. అప్పట్లో సైబరాబాద్ కమిషనర్గా సజ్జనార్ గారు ఉంటాయి. రాత్రి 1 గంటకి 2కి సారే కాల్ చేసేవాళ్ళు. ఆర్కే గారు బయట ఉంటే అందరూ పోతారు, కండిషన్ ఇలా ఉంది అని కనీసం 2-3 జీపుల్లో పంపించేవాళ్ళు పేషెంట్స్ని. ఎందుకంటే వాళ్ళు బయట ఉంటే ఆక్సిజన్ దొరికి చనిపోయే కండిషన్ ఉండే 2nd వేరియంట్ డెల్టాలో. అప్పుడు ఏ హాస్పిటల్లో కూడా ఖాళీలు లేవు. సో వాళ్ళు పైన తీసుకొచ్చేవాళ్ళు, ఇక్కడ కింద దించేటప్పుడు కూడా కొంతమంది చచ్చిపోయేవాళ్ళు. SPOT 30-40లో వచ్చేవాళ్ళు. వాళ్ళకి పైకి తీసుకెళ్లే టైం కూడా ఉండేది కాదు. సో కొంతమందిని చాలా వీక్ కండిషన్లో వచ్చేటప్పటికి కూడా వెంటనే వాళ్ళు మెడికల్ సపోర్ట్ కూడా మాకు పంపించేవాళ్ళు పేషెంట్లతో పాటు. సో ఆ మెడికల్ సపోర్ట్ ఆక్సిజన్ ఎవరికి దొరకని టైంలో కూడా సజ్జనార్ గారు ప్రత్యేకించి దానికి ఒక ఆఫీసర్ని పెట్టి మాకు ఆక్సిజన్ సపోర్ట్, మందుల సపోర్ట్ ఇప్పించడం వల్ల చాలామందిని సేవ్ చేయగలిగాం. సో ఇప్పుడు ఏవైతే చైర్స్ ఉన్నాయో మనం కూర్చొని మాట్లాడుకుంటున్నామో, కరోనా టైంలో ఇవే ఐసీయూ బెడ్స్. సో పైనగా కరోనా ఫుల్ ఉండేది, అసలు బెడ్స్ కాదు, కింద కూడా ఖాళీ ఉండేది కాదు. ఇక్కడ ఇవే చైర్స్ని ఐసీయూ బెడ్స్ కింద చేసుకొని సర్వీస్ చేయగలిగాం. సో రెండోది 2014లో నా దగ్గర అన్నపూర్ణ అనే ఒక నర్స్ జాబ్ చేసేది. నర్స్ ఆమె డ్యూటీ అయిపోయి
ఇంటికి వెళ్ళిపోయే టైంలో మన బాలానగర్ ఇప్పుడు ఫ్లైఓవర్ కట్టారు, పోలీస్ స్టేషన్ ఉంది అక్కడ, అక్కడ ఆర్టీసీ బస్ పైనుంచి వెళ్ళిపోయింది తనకి. డ్యూటీ ఫస్ట్ రోజు వచ్చింది, రెండో రోజు ఇంటికి వెళ్ళే టైంలో వెళ్ళిపోయేటప్పటికి దగ్గర దగ్గర ఒక మనిషి మీద ఆర్టీసీ బస్సు వెళ్ళిపోవడం అంటే ఎంత ఇది ఉంటుంది మీకు చెప్పాల్సిన అవసరం లేదు. అవి ఫొటోస్ అవి చూస్తే మీకు తెలుస్తుంది. ఆల్మోస్ట్ చనిపోయే కండిషన్. కొంతమంది నాకు సలహా ఏంటంటే ఆ అమ్మాయి యాక్చువల్లీ యాస్పిరెంట్. ఎలా అంటే ట్రైబల్ బ్యాక్గ్రౌండ్. ఆ అమ్మాయికి 3 చెల్లెళ్ళు, అమ్మ నాన్న హమాలీ పని చేస్తారు. ఆమె కష్టపడి నర్సింగ్ చదువుకొని ఆ సిటీకి వచ్చి డబ్బు సంపాదించి వాళ్ళ చెల్లెలకు పెళ్లి చేయాలి, ఫ్యామిలీకి బెటర్ లైఫ్ ఇవ్వాలని వచ్చిన సెకండ్ డేనే ఇలా అయింది. సో అప్పుడు మనం ఏం చేస్తామంటే ఆల్మోస్ట్ 16 ఆపరేషన్లు చేయించాం. అపోలోలో కానీ, కిమ్స్లో కానీ, నిమ్స్లో కానీ, ఉస్మానియాలో కానీ, గాంధీలో కానీ, ఇలా ప్రతి ఆపరేషన్స్ ఏవేవి ఎక్కడెక్కడ కాస్మెటిక్ సర్జరీస్, ఆర్థో సర్జరీస్, వేరే సర్జరీస్ చేయించేస్తాం. మిగిలిన పోస్ట్ ఆపరేషన్ ట్రీట్మెంట్ అంతా మన సెంటర్లో ఇచ్చేవారు. అప్పట్లోనే ఒక 16 ఆపరేషన్స్ నేను ఒక 25 lakhs ఖర్చు పెట్టాను. అసలు ఆవిడ బతకడానికి ఏమాత్రం ఛాన్స్ లేదన్న డాక్టర్స్ కూడా 6 నెలల్లో ఆవిడ మోస్ట్లీ 90% ఫిట్ అయిపోయారు. మళ్ళీ జాబ్లో కూడా ఎక్కడం జరిగింది. ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ కోటాలో ఆవిడ ఇప్పుడు భద్రాచలంలో గవర్నమెంట్ జాబ్లో ఉన్నారు. ఆవిడ కోరుకున్నట్లు వాళ్ళ చెల్లెలకు తన కష్టంతో పెళ్లి చేయగలిగింది. సో అది బాగా సాటిస్ఫాక్షన్ ఇచ్చిన ఇన్సిడెంట్. అసలు చనిపోద్దు అన్న కండిషన్ నుంచి ఆమె మళ్ళీ ఇప్పుడు నార్మల్ లైఫ్ని లీడ్ చేస్తూ ఆమె డ్రీమ్ ప్రకారం వాళ్ళ చెల్లెలకి మ్యారేజ్ చేసింది, వాళ్ళ ఫ్యామిలీకి ఫైనాన్షియల్ సపోర్ట్ ఇచ్చింది. సో అది సాటిస్ఫాక్షన్ ఉన్న కేసు ఇన్సిడెంట్. చాలా సంతోషం సార్. ఇప్పుడు ఇంత పెద్ద సంస్థని మీరు ఒక్కరే రన్ చేయడం అనేది చాలా కష్టంతో కూడుకున్న పని. మీకు అంటే ఎవరైనా ఫండింగ్ చేస్తారా, లేదంటే ఎవరైనా మీకు ఈ మనీ పరంగా కానీ ఏమైనా ఎక్విప్మెంట్ పరంగా కానీ ఏమైనా సపోర్ట్ ఇస్తారా? ఇది పెద్ద రెస్పాన్సిబిలిటీ, చిన్న రెస్పాన్సిబిలిటీ కాదు. నేను రామకోటయ్య గారు ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి ఒక 6 yearsగా ఆయన ఎవ్రీ మంత్ ఆయన అండ్ ఆయన కింద ఉన్న కమిషనర్స్ ఎవరైతే ఉంటారో, ఆయన IRS ఆఫీసర్, ఇన్కమ్ ట్యాక్స్ కమిషనర్స్ నుంచి ఒక 1 lakh వరకు ఎవ్రీ మంత్ పంపిస్తారు. ఆయన రెస్పాన్సిబిలిటీగా ఆయన ఇంకా కలెక్ట్ చేస్తే ఆయనది 25,000, మిగిలిన వాళ్ళది కూడా. దాంతోపాటు మన సజ్జనారి గారు కొంతమంది ఆఫీసర్స్తో కూడా కొన్ని మెటీరియల్ పంపిస్తారు, మెడిసిన్స్, ఎక్విప్మెంట్స్. అందులో మన మలేషియన్ టౌన్షిప్ నుంచి కూడా కొంతమంది ఉన్నారు మంచివాళ్ళు, పెద్దవాళ్ళు. సుమలత మేడం కానీ, భారత మేడం కానీ చాలామంది ఉన్నారు. సో హరిబాబు గారిని అక్కడ ఉంటారు. మెయిన్ అక్కడ రామ్ సింగ్ గారు, మాకు డాక్టర్ రామ్ సింగ్ ప్రొఫెసర్ సారు, పూజ హాస్పిటల్ నుంచి. ఆయన అన్కండిషనల్గా ఎక్కడికి వెళ్ళినా కూడా మనకి ఏదో ఒక విధంగా సపోర్ట్ చేయడం, మన పేషెంట్స్కి సర్జరీస్ ఏ ఉన్నా కూడా ఆయన సపోర్ట్తోనే చేయడం, ఆయనే చేస్తారు మోస్ట్లీ. ఆయన ఎలాంటి కేసు అంటే HBsAg పాజిటివ్ అంటే HIV కంటే 63 times ఎక్కువ డేంజరస్ వైరస్. ఆ పేషెంట్ మనం టచ్ చేయడం కూడా భయపడతాం. అలాంటి వ్యక్తిని తెలిసి ఫ్యామిలీ వాళ్ళు వదిలేస్తే సోషల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ స్టేట్ AD రాజేంద్ర గారిని, హైదరాబాద్ డిస్టిక్ ఆయన AD, ఆయన పంపించారు. ఈ రోడ్డు మీద ఉంటే చచ్చిపోతారు సార్, 1 week బతికేటట్టున్నారు, మీరు చూడగలిగినంతకాలం చూడండి, 2 days ఉంటే 2 days, 4 days 4 days అని. రామ్ సింగ్ గారు జనరల్ రౌండ్స్కి వచ్చేటప్పుడు కండిషన్ చూస్తారు, ఆయన వస్తూ ఉంటారు అప్పుడప్పుడు రౌండ్స్కి. అరే ఈ కండిషన్ ఉంది, ఇమీడియట్గా నాకు సర్జరీ చేయాలని ఇమీడియట్గా ఆయన ఉస్మానియాకి షిఫ్ట్ చేసి సారే దగ్గర ఉండి ఆపరేషన్ చేయించి ఆయన 4 years పైన బతికాడు మా దగ్గర. ఆల్మోస్ట్ ఒక 1 week లోపు చనిపోయి బ్యాడ్ కండిషన్ ఉన్న పేషెంట్. ఆయనకి మల్టిపుల్ సర్జరీస్ చేస్తారు. HBsAg పాజిటివ్ పేషెంట్కి మల్టిపుల్ సర్జరీస్ పర్సనల్గా చేస్తారు. 1-2 రోజుల కంటే ఎక్కువ బతకలేని పేషెంట్ 4 సంవత్సరాలు హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తాడు ఆయన. ఈవెన్ సజ్జనాథ్ సార్ వాళ్ళు వచ్చేటప్పుడు ఫొటోస్ కూడా ఉంటాయి. ఇలా డాక్టర్ గారు ఏ సర్జరీ ఉన్నా ఏది ఉన్నా రామ్ సింగ్ గారు సపోర్ట్ ఉంటుంది. అశ్విని సుబ్బారావు గారని ఆయన చాలా మంచి వ్యక్తి, సో ఆయన కూడా సపోర్ట్ ఉంటుంది. కొంతమంది మంచి వాళ్ళు, క్రోన్ మోటార్స్ అని ఒక CSR సపోర్ట్ మాకు ఉంటుంది ఇక్కడి నుంచి. శ్రీధర్ బాబుని చాలా మంచి వ్యక్తి. సో ఇలాగే సమాజంలో కొంతమంది మంచి వాళ్ళు ఉన్నారు, వాళ్ళ వల్ల మనకి అయ్యేది. జాయింట్ కమిషనర్ ఇన్కమ్ ట్యాక్స్ నా ఫ్రెండ్ సుధాకర్ నాయక్ అని ఉన్నారు. సో ఆయన కూడా ఎప్పుడు వీలైతే అప్పుడు హెల్ప్ చేస్తూనే ఉంటారు. కొంతమంది ఆఫీసర్స్. మీ జీవితంలో ఎవరైనా ఒక వ్యక్తి అంటే మీ పూర్తి అంటే థ్యాంక్ఫుల్గా ఉండే ఒక వ్యక్తి గురించి చెప్పగలుగుతారు? అది కష్టమే. నాకు చాలామంది మంచి వాళ్ళు తెలుసు, చాలామంది అభిమానులు తెలుసు. నేను ఎలా అంటే 100 మంది లిస్ట్ చెప్పాలి, నాకు అందరూ నచ్చుతారు. నేను అందరికీ థ్యాంక్స్ చెప్పాలి, ఒక్కళ్ళు చెప్పి ఇంకోళ్ళు చెప్పకపోతే బాగోదు. సో ఇంపార్టెంట్ ఒక పర్సన్ ఉంటారు కదా ఎవరన్నా ఒకరు,
ఎవరికైనా ఇంపార్టెంట్ పర్సన్ వాళ్ళ మదర్ ఫాదర్, తర్వాతే వేరే ఎవరైనా. నాకు మదర్ ఫాదర్ తర్వాత వేరే ఎవరైనా చెప్పాను కదా, 100 నెంబర్స్ లిస్ట్ ఉంది నా దగ్గర. అంత నాకు బాగా నచ్చేవాళ్ళు, నాకు క్షేమం కోరుకునే వాళ్ళు, సపోర్టర్స్. ఒకళ్ళు చెప్పి ఇంకోళ్ళు ఇన్సల్ట్ చేయడం నాకు ఇష్టం లేదు. నాకు మోస్ట్లీ అందరూ నచ్చుతారు. నచ్చిన వ్యక్తి అడిగిన నాకు ఎవరు లేరని చెప్తాను. నచ్చే వ్యక్తుల్లో కూడా 100 మంది లిస్ట్ నేను చెప్పగల, 100 మంది కూడా నాకు ఈక్వల్గా నచ్చుతారు. ఎంట్రన్స్లో స్వామి వివేకానంద గారి ఫోటో చూసాము, పెద్దగా మంచిగా ఉంది. మీరు స్వామి వివేకానంద గారి గురించి ఏమైనా చెప్పగలరా? డెఫినెట్లీ అండి. ఎందుకంటే నాకు మెయిన్ మోటివేషన్ స్వామి వివేకానంద గారే. నేను ప్రొఫెషనల్ క్రికెట్ ప్లేయర్ని ఇంతకుముందు ఉండే. సో గేమ్లో ప్రధానమైనది మెడిటేషన్, యోగా నేర్చుకుంటే మనకి ఫిజికల్ ఫిట్నెస్ అనేది ఫ్రూట్ అయితే మెంటల్ ఫిట్నెస్ అనేది రూట్స్ బాగుంటేనే ఫ్రూట్స్ మంచి వస్తాయి. సో ఆ కోమాలో నేను రామకృష్ణ మఠంలోనే యోగా మెడిటేషన్ క్లాసులు నేర్చుకోవడం, నేను చిన్నప్పటి నుంచి స్వామి వివేకానంద బుక్స్ చదవడం. సో అతనంటే నాకు ప్రత్యేకించి అభిమానం. నేను ఎవరైనా బాగా ఇష్టపడే వ్యక్తి అంటే నాకు స్వామి వివేకానంద. సార్, ఇంత మొత్తంలో మీరు చేస్తున్నారు కదా, ఒక నెలకి ఎంత ఖర్చు అవుతుంది సార్ ఈ ఆర్గనైజ్? మాకు మోస్ట్లీ ఇక్కడ బిల్డింగ్ రెంటే 1,40,000 ఉందండి. ఇది రెంటెడ్ బిల్డింగ్, ఓన్ ప్రెమిసెస్ కాదు. ఫ్రమ్ ద బిగినింగ్ నుంచి కూడా ఇక్కడే ఉన్నాం. సో శాలరీస్ ఉన్నాయి, షిఫ్ట్ వైజ్ అందరూ కలుపుకుంటే మాకు శాలరీస్ ఒక 5.5 lakhs పర్ మంత్ వస్తుంది. మెడికల్ ఎక్స్పెండిచర్స్ మిగిలిన అన్నీ చూసుకుంటే మంత్లీ మాకు ఒక 12 lakhs ఎక్స్పెండిచర్ వస్తుంది. సో దానిలో ఒక 65 to 70% రీచ్ అవుతూ ఉన్నాం. 30% గ్యాప్ అవుతూ ఉంది. అది ఎవ్రీ మంత్ నేను నా బిజినెస్ నుంచి కానీ బయట నుంచి కానీ అడ్జస్ట్ చేయాల్సి వస్తుంది. పావలా శ్యామల గారు ఇక్కడ ఉన్నారనేసి విన్నాను. ఈ పావలా శ్యామల గారు ఎప్పుడు వచ్చారు, అసలు ఏ కండిషన్లో వచ్చారు ఇక్కడికి? ఒక మేబీ ఒక 12 days బ్యాక్ అనుకుంటా. 10:30 to 11 బిట్వీన్ నాకు ఏసీపీ రమేష్ గారు కాల్ చేశారు. కాల్ చేసి ఆ సారు నేను మంచి ఫ్రెండ్స్, ఎప్పుడు మాట్లాడుకుంటూ ఉంటాం. బట్ ఆ రోజు సడన్గా కాల్ చేసి డాక్టర్ గారు కొంచెం బాధాకరమైన పరిస్థితులు ఉన్నారు, 2 పేషెంట్స్. వాళ్ళు యాక్చువల్ వన్స్ అపర్ టైం బాగా బతికిన వాళ్ళు. సో సినిమాలో యాక్ట్ చేసిన సీనియర్ ఆర్టిస్ట్ మేడం. సో ఇది కండిషన్. ట్యాక్స్ ఆయన కూడా దించేసి రోడ్డు పైన దించేసి వెళ్ళిపోయారు. వీళ్ళకి ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇప్పుడు మనం హెల్ప్ చేయకపోతే వీళ్ళది సూసైడ్ చేసుకునే పొజిషన్. సో అంతకుమించి వీళ్ళది వేరే సిచ్యువేషన్ లేదు. ఆల్రెడీ వీళ్ళు మెంటల్గా కమిట్ అయి వస్తుంటేనే ఇక్కడ ఈ ఇన్సిడెంట్ అయిందని చెప్పేసి. సో అప్పుడు సరే సార్, ఆయన రెగ్యులర్గా మనకి ఎవరినొకరు పంపిస్తూ ఉంటారు, మనం చేస్తూ ఉంటాం. కాకపోతే జనరల్గా ఏంటంటే ఈవిడ కొంచెం సమాజంలో తెలిసిన వ్యక్తి కాబట్టి గుర్తుపెట్టి, సో ఆవిడ ఆయన ప్రత్యేకించి నాకు ఫోన్ చేసి ఈ కేసు గురించి మాట్లాడడం, లేదంటే గ్రౌండ్ లెవెల్ ఆఫీసర్స్ తీసుకొని వస్తారు, కానిస్టేబుల్, హోంగార్డ్ ర్యాంక్ ఆఫీసర్స్ తీసుకొని వస్తారు, దించేసి వెళ్ళిపోతారు. ఈవిడ పెద్ద ఆవిడకి ఆవిడ ఫోన్ చేస్తారు. వచ్చే కండిషన్లో ఆవిడ ఒక ఆల్మోస్ట్ 5 to 6 days మాట్లాడే కండిషన్ కూడా కాదు. వాళ్ళ అమ్మాయి కూడా పేషెంటే, మేడం కూడా పేషెంటే. దే ఆర్ ద బెడ్ రిడన్ పేషెంట్స్. దే ఆర్ సఫరింగ్ విత్ మల్టిపుల్ హెల్త్ ఇష్యూస్. సో దాని తర్వాత వాళ్ళు వచ్చిన 1 weekకి వాళ్ళు మాట్లాడే కండిషన్కి వచ్చారు. సో మాట్లాడిన తర్వాత తెలుసుకున్నది ఏంటంటే, మేము ఫైనాన్షియల్గా బాగా ఇదైపోయాం సార్, హెల్త్ పరంగా కూడా కంప్లీట్లీ ఇదైపోయాం. మేము ఇప్పుడు ఎక్కడైతే ఉన్నామో అక్కడ వాళ్ళు చేయలేని కండిషన్ ఉంది. ఎందుకంటే మేము డబ్బులు వాళ్ళకి ఇవ్వట్లేదు, మాకు గిల్టీ ఉంది. రెండోది, సో మేము పేషెంట్లు అయిపోయాం. అక్కడ ఓన్లీ ఓల్డ్ ఏజ్ వాళ్ళకి చూస్తారు కానీ కంప్లీట్లీ పేషెంట్ కేర్ లేదు. సో వాళ్ళకి మేము బర్డెన్ అవ్వడం ఎందుకు అని ఇంకా మేము చనిపోవడానికి డిసైడ్ అయ్యి బయటకు వచ్చేసాం. ఇప్పుడు మీరు పంపించేస్తే మేము బయటకు వెళ్ళి చనిపోవడమే తప్ప నాకు వేరే మార్గం లేదు అని చెప్పి చెప్పడం వల్ల నేను వాళ్ళకి ధైర్యం చెప్పి, ఇక్కడ చాలామంది ఉన్నారమ్మా పోలీసులు పంపించిన వాళ్ళు వచ్చిన 10 minutes చనిపోయిన పేషెంట్స్ ఉన్నారు, 10 years, 12 years, 14 years బతికిన పేషెంట్స్ ఉన్నారు. చనిపోయే క్రిమేషన్ కూడా మేమే చేస్తాం. మీరు ధైర్యంగా ఉండండి, మీరు ఎంతకాలం ఉంటారో అంతకాలం ఉండండి, నేను ఎప్పుడు మీకు డబ్బులు అడగను. సో ఎంతకాలం ఉంటారో అంతకాలం ఉండండి, మా వల్ల సర్వీస్ మేము చేస్తాం. ఇక్కడ అందరూ ఈక్వలే, కాకపోతే సో మేము అందరికీ ఏం చేయగలం, మీకు అదే చేయగలం కానీ మీకు ప్రత్యేకించి చూసుకోలేం. సో అది చెప్పడం జరిగింది. ఆవిడ ధైర్యంగా అప్పటి నుంచి మన దగ్గర ఉండడం జరిగింది. చాలా మంచి సార్, మీరు చాలా గొప్ప పని చేస్తున్నారు. మీరు స్వామి వివేకానంద గారి ఫాలోవర్ అంటున్నారు కనుక నేటి యువతకి మీరిచ్చే మెసేజ్ ఏమన్నా ఉందా సార్? నేటి యువతకైనా, రేపటి యువతకైనా, ఇంకా వచ్చే 100 years తర్వాత యువతకైనా స్వామి వివేకానంద బుక్స్ చదవడమే బెస్ట్ మెసేజ్. అది చదివితే మనకి ఎలా అంటే నార్మల్ కండరాలు కూడా ఉక్కు కండరాలు అయిపోతాయి, ఆయన మాటల్లోనే ఉంది. సో స్వామి వివేకానంద సూక్తులు చదవడం కానీ, బుక్స్ చదవడం కానీ, ఆయన ఫాలో అవ్వడం కానీ
బెస్ట్ మోటివేషన్ అది. నాకు కూడా ఇప్పటికీ ఆనెస్ట్లీ స్పీకింగ్ ఈ ప్రాసెస్లో నేను ఆల్మోస్ట్ 12 years హ్యాపీగా రన్ చేస్తే కంపెనీ సక్సెస్ఫుల్గా ఉంది. తర్వాత ఒక 3 CR ప్రాపర్టీ డిస్పోజ్ చేయాల్సి వచ్చింది రన్ చేయడానికి. తర్వాత ఫ్యామిలీలో డిస్టర్బెన్స్. ఇప్పుడు కూడా ఎవ్రీ మంత్ ఎంతో కొంత బయట నుంచి డెట్ తీసుకొస్తే కానీ రన్ చేయలేము అది. సో ఎప్పుడు నేను కుంగిపోలే. నాకు ఎప్పుడు డిమోటివేట్ అయ్యి నేను స్వామి వివేకానంద బుక్స్ చదువుతాను. సో ఐ విల్ గెట్ ద మోటివేషన్. ఓకే సార్, ఇప్పుడు మీకు ఫండింగ్ చేయదలుచుకుంటే అంటే ఏ అకౌంట్లోకి ఫండ్ చేయాలి అంటే ఈ గూగుల్ పే ఫోన్పే నెంబర్లు ఏమన్నా చెప్పగలరా మన ప్రేక్షకులు హెల్ప్ చేయడానికి? ఫౌండేషన్ నెంబర్కే చేయొచ్చండి. ఏదైనా కంపెనీ వాళ్ళు ముందుకు వచ్చి CSR యాక్టివిటీస్ కింద ఇక్కడ ఏమైనా సపోర్ట్ చేయొచ్చు పేషెంట్స్కి. మాకు ఎగ్జామ్షన్స్ ఉన్నాయి ఇన్కమ్ ట్యాక్స్వి. పర్సనల్ లెవెల్లో చేస్తా అన్నా కూడా చేయొచ్చు. సో అది గూగుల్ పే నెంబర్ 9676532323 ఆ నెంబర్ ఉంది. సో వేరే డీటెయిల్స్ నేను మీకు ఇస్తాను, కావాలంటే మీరు అవి చూపించవచ్చు. ఓకే సార్, ఇంకా ఈ సంస్థను మీరు ఎలా ముందుకు తీసుకుపోవాలనుకుంటున్నారు? యాక్చువల్లీ ఈ సంస్థ పెట్టినప్పుడు 60 మందికి చేయగలిగాను ఒక 12 సంవత్సరాలు. ఇప్పుడు 45 మందికి వచ్చింది. ఇది క్లోజ్ అవ్వకూడదు ఫస్ట్. దాని తర్వాత యాజ్ లాంగ్ యాజ్ నీడీ ఉండే వాళ్ళకి ఈ సర్వీస్ ఇవ్వగలిగే కండిషన్లో నేను ఉండడం, అదే నా లక్ష్యం. సో ఎంత లాంగ్ చేస్తాను అనేది నేను చెప్పలేను, బట్ యాజ్ లాంగ్ యాజ్ పాసిబుల్ ఐ విల్ ట్రై. ఓకే సార్, మీరు యూత్కి ఇచ్చే మెసేజ్ ఏమైనా ఉందా? యూత్కి ఇచ్చే మెసేజ్ అంటూ ఏం లేదండి. ఈరోజు రేపు అందరికీ నాలెడ్జ్ ఉంది అండ్ సమస్య పట్ల కానీ వాళ్ళు ఎనాలిసిస్ చేసే కండిషన్లు ఉన్నారు. ఒకప్పుడులాగా జనరేషన్ లేదు ఇప్పుడు. సో ఎవరైతే ఫిజికల్గా మెంటల్గా స్ట్రాంగ్గా ఉంటారో వాళ్ళు కొంచెం వీక్గా ఫిజికల్గా కానీ మెంటల్గా కానీ వీక్గా ఉండే వాళ్ళకి వాళ్ళ వల్ల అయిన సాయం, టైం ఇవ్వడం కానీ, కౌన్సిలింగ్ ఇవ్వడం కానీ, ఫైనాన్షియల్ సపోర్ట్ ఇవ్వడం కానీ, ఏదో ఒక విధంగా పక్క వాళ్ళకి హెల్ప్ చేయగలిగితే సో అది సొసైటీకి చాలా హెల్ప్ అవుతుంది. సో నువ్వు బలంగా శారీరకంగా బలంగా ఉన్నావు, ఒక పేషెంట్కి కొంచెం సర్వీస్ చేయి. ఫైనాన్షియల్గా బలంగా ఉన్నావు, ఒక పేషెంట్కి ఏదైనా హెల్ప్ చేయి. పేషెంట్ కంటే ఇక్కడనే కాదు ఎక్కడైనా కాదు, మీ ఇంటి పక్కనే ఉంటారు, మీ స్ట్రీట్లో ఉంటారు, వేరెవర్ స్ట్రాంగ్ పర్సన్స్ వీక్ పీపుల్కి హెల్ప్ చేస్తే ఆటోమేటిక్గా ఈ వరల్డ్ అనేది బ్యూటిఫుల్ అవుతుంది అనేది ఐ స్ట్రాంగ్లీ బిలీవ్. అది మెంటల్గా కానీ, ఫిజికల్గా కానీ, ఫైనాన్షియల్గా కానీ, ఏ విధంగా కానీ.